కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంత చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా. పిల్లరా, మరొకసారి రీతిగా ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో చేరి ప్రశస్తమైన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేదానికి ప్రభు ఇస్తున్న ఈ అవకాశం బట్టి ప్రభుకి స్తుతివందన చెల్లించుకుంటున్నాం. అలా అయితే ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మునుపు ప్రభు సాయం కొరకు ప్రభు వైపు చూస్తాం. అందరం కూడా ప్రార్థనలో ప్రవేశిస్తాం. ప్రేమల మా తండ్రి, మీరు ఇస్తున్న ఈ ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు. సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిగా మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని ఈ వాక్య ధ్యానంలో నడిపించుకుని వేడుకొచ్చున్నాం. వాక్యాన్ని విశ్వపరచమని, బోధించమని, వాక్యం గ్రహించి అర్థం చేసుకుని లోబడి హృదయం మాకు అనుగ్రహించమని, వాక్యానుసారిగా జీవిస్తూ మా జీవనయాత్రలో ప్రభా మీ ప్రశస్తమైన ఉద్దేశాలు ఆలోచనలు సంపూర్తిగా నెరవేర్చబడలాగా వాక్యానికి విధేయులు మీ కృపను మా పట్ల విస్తరింప చేయమని, మా మీద ప్రభా నాయన పనిచేస్తున్న సకల విధమైన అపాయతంత్రములను మీరేదైతే లయపరిచి ప్రభా మహిమ పొందమని, పాలకించమని, సమయాన్ని దీవించమని మీ ప్రియకుమారు మా ప్రభుని యేసయ్య వారి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి, ఆమేన్. పిల్లరా, మీ యొక్క దగ్గర ఉన్న బైబిల్స్లో నుంచి ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం తీసుకున్నాం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం. గతంలో మనం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 18వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి ఉన్న గొప్ప వ్యత్యాసం ఏమిటంటే, 18వ అధ్యాయంలో ఒక కుమ్మరి పాత్రను తయారు చేస్తున్నప్పుడు తన చేతులు అది అనేకసార్లు విడిపోయినప్పటికీ కూడా ఆ పాత్రను అనగా మట్టిని తిరిగి అందులో ఉన్న దోషాన్ని అంతటా కూడా తిరిగి వేరుపరిచి ఆ పాత్రను ఆ మట్టిని తనకిష్టమైన రీతిలో తనకు అంగీకృతమైన ఆకృతిలో దాన్ని సిద్ధపరచడానికి కుమ్మరి చేస్తున్న కృషిని ప్రభు వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని బట్టి మన పరమ తండ్రి అయిన ప్రభు ఆయన యొక్క కృపను బట్టి ఆయన స్వహస్తాలతో నిర్మించబడిన మన జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆయన సంకల్పించిన మంచి కార్యాలు మనం చేయాలని ఈ శరీరాన్ని మనకు అనుగ్రహించినట్లుగా వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. అందులో దేవుని యొక్క కృపను బట్టి మనం దేవుని యొక్క ఆత్మ చేత క్రీస్తు ప్రభు శిలువ కార్యం ద్వారా సంధించబడినవారు. కాబట్టి ఆత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు శరీర సంబంధమైన క్రియలు నెరవేర్చడానికి అవకాశం ఉండదు అని గలతీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడాను. కానీ ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఏం జరుగుతుంది 18వ అధ్యాయంలో అని మనం గ్రహిస్తే, 18వ అధ్యాయంలో అనేక సార్లు విడిపోతున్న పాత్ర. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు మానవుని పట్ల స్పష్టమైన రీతిలో బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ ఉద్దేశాలు అనుసరించి దేవుడు ప్రతి మానవుని జీవితంలో కూడా ఒక విజయవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితం నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశాలు ప్రభు అయితే నెరవేర్చాలని చెప్పి ఆయన సంకల్పిస్తున్న సమయంలో ఈ పాత్ర దేవుని ఉద్దేశానుసారంగా సిద్ధపడడం లేదు అనేది 18వ అధ్యాయంలో స్పష్టంగా మనం బోధించబడింది. సిద్ధపడినప్పుడు అందులో ఉన్న దోషాన్ని తొలగింపు చేసి తనకు అంగీకృతమైన ఆకృతిలో తిరిగి తయారు చేయాలని ఇష్టపడి తిరిగి స్పష్టమైన రీతిలో ఆయన తయారు చేస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు కదా, ఇక్కడ ఎవరి మీదైనా ప్రభు కోపించి వారికి శిక్ష విధించాలని ప్రయత్నిస్తున్న సమయంలో వారు నిజమైన క్షమాపణ హృదయంతో ప్రభు వైపు చూసినప్పుడు ఆయన సత్తాపడి ఆ శిక్షలోంచి వారిని విడిపించేవాడని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎవరినైనా దీవించాలి, ఆశీర్వించాలని దేవుడు సంకల్పించినప్పుడు దానికి తగిన రీతిలో వారి యొక్క ఆత్మీయ జీవితం లేనప్పుడు ఆయన ఎంతగానో వాళ్ళని చూసి సంతాపపడేవాడిగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి మనం గమనించగలిగితే దేవుని యొక్క కృపగల హస్తాల్లో కుమ్మరి చేతిలో ఏ రీతిగా మట్టి పాత్రగా రూపొందించబడి అది యజమానుడు వాడుకునే పాత్రగా సిద్ధపరచబడుతుందో, ఆయన స్వహస్తాల ద్వారా నిర్మించబడిన మన జీవితంలో కూడా ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలని దేవుడు మనల్ని సిద్ధపరిచిన వాడుగా మనం చూస్తూ ఈ యొక్క 18వ అధ్యాయాన్ని మనం ముగించాం. ఇప్పుడు 19వ అధ్యాయానికి వస్తే ఇర్మియాకు సెలవిస్తున్నాడు కదా, ఒక సిద్ధపరచబడిన ఒక మట్టి పాత్రను తీసుకోమని చెబుతున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. 19వ అధ్యాయానికి వెళితే 1వ అధ్యాయం 1వ వచనం, నీ వెళ్ళి
కుమ్మరి చేయు మట్టి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకొని పోయి అని చెప్పి రాయబడినట్టుగా మనం. కాబట్టి సిద్ధపరచబడిన మట్టి పాత్ర తీసుకొని జనుల పెద్దల్లో కొంతమందిని, యాజకుల పెద్దల్లో కొంతమందిని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ద్వారము పేరు రాయబడిన హర్షీష్ ద్వారం అని చెప్పి, గుమ్మం ద్వారం అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ లోయ ద్వారం గత కాలంలో మెలకు అనే ఒక ఫిలిస్తీన్ల దేవత, అనగా ఈ దేవత ఐగుప్తులో ప్రారంభమైంది. కాబట్టి ఐగుప్తు నుంచి ఆ ఆచారాన్ని ఇశ్రాయేలీలే మోసుకొచ్చారు ఇక్కడ. కాబట్టి దానికి ఆరాధన స్థలంగా గత కాలంలో ఉండింది. కానీ అప్పుడు ఇర్మియా ప్రవచించే సమయానికి అది ఆరాధన స్థలంగా లేదు. కానీ ఇక్కడ ఎందుకు ఈ ప్రత్యేకమైన స్థితిని ఆ లోయ పేరుని ఇర్మియా ద్వారా ప్రస్తావిస్తున్నాడు అనగా, అది శపించబడిన స్థలం. అక్కడ కేవలం నేరస్తుల్ని వాళ్ళ యొక్క కళేబరాల్ని తగలబెట్టడానికి ఉపయోగిస్తున్న స్థలం అని చెప్పి చరిత్ర గ్రంథాల ద్వారా మనం గ్రహించగలం. కాబట్టి ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలకు నువ్వు ప్రకటించాల్సింది నా మాటలు ఏమిటనగా, అక్కడ మనం చూస్తే 4వ వచనంలో మనం చూస్తాం, వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారం చేసి ఉన్నారు. కాబట్టి ఆ మాటలు నువ్వు జాగ్రత్తగా గమనించు, గ్రహించు. ఇదే మాటలను వాళ్ళకి ప్రకటించని ఇర్మియాని అక్కడికి తీసుకెళ్ళి, ఇర్మియాతో పాటు ఇంకెవరు ఉన్నారు? యాజకుల పెద్దలు ఉన్నారు, ప్రజల పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి ముందు ప్రభు అయిన దేవుడు తన స్పష్టమైన రీతిలో వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. వారు నన్ను విసర్జించి ఉన్నారు. వారు విసర్జించి ఎవరిని హత్తుకొని ఉన్నారు? వారైనా, వాళ్ళ తల్లిదండ్రులైనా, వారి పితరులైనా ఎరగని అన్ని దేవతలకు వాళ్ళు ధూపం వేసి నిరపరాధుల రక్తం చేత ఈ స్థలమును నింపిరి. కాబట్టి వాళ్ళు ఎన్నడూ కూడా ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, వారైనను, వారి తల్లిదండ్రులైన, యోధారాజులైన ఎరగని అన్ని దేవతలు. కాబట్టి ఇశ్రాయేలీల్లో నరబలి లేదు. నరుల్ని హత్య చేయడం అనేది అక్కడ ఏ విగ్రహం ముందు నరబలి లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం అనగా, ప్రభువును విసర్జించారు కాబట్టే ప్రభువుకు విరోధమైన ఆచారాలన్నీ కూడా, ప్రభువుకు విరోధమైన అపవాది దేవుని యొక్క ప్రజల మధ్యకి తీసుకొస్తుందన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని 19వ అధ్యాయంలో మనం గ్రహించాలి. కారణం ఏంటి? ఇక్కడ మనం గమనించగలిగి చూడండి, ఈ సమయంలో రోమిలకు రాసిన పత్రిక ఒకసారి మనం తీసుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక, ఎప్పుడైతే ప్రభువును విసర్జిస్తామో, ప్రభువుకి మన హృదయంలో తావు ఇవ్వమో, వాక్యానికి విరోధమైన ప్రతి తలంపు, ప్రతి ఉద్దేశం, ప్రతి ఆలోచన మన జీవితంలోకి అపవాది తీసుకొచ్చి పెడుతుంది. కారణం ఏంటి? వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమించే హృదయం మనలో ఉన్నదో, అపవాదికి గొప్పగా మనం తావు ఇచ్చినట్టు లెక్క. అందుకని ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం మనం గమనిస్తే, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడు. ఎవరిని ఉపయోగించుకున్నాడు? అపవాదిని ఉపయోగించుకున్నాడు. ఈ భ్రష్ట హృదయము, లేకపోతే దేవునికి విరోధమైన కార్యాలు చేయాలనే ప్రేరేపణ అపవాది ద్వారా వాళ్ళు కలుగుతున్నది. కానీ ఈ అపవాదిని ప్రేరేపించింది మాత్రం ప్రభు. కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో దేవునికి తావు ఇవ్వలేదు అనేది ఇక్కడ ప్రాముఖ్యం. చూడండి, మనం సౌలు జీవితంలో కూడా మనం గమనించగలిగితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన్ని విడిచిపోగా యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి ఆయనలో ప్రవేశించి అప్పటి నుంచి సౌలును వెరిపించనని రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, అపవాది తనంతట తాను ఎవరి శరీరంలో కూడా ప్రవేశించడానికి అవకాశం లేదు. నువ్వు అనుమతిస్తే తప్ప. ఆదాము దగ్గర నుంచి చివరి మానవుడి వరకు కూడా ప్రతి ఒక్కరి శరీరం దేవుని యొక్క ఆలయమే. కానీ నువ్వు ఆలయమైన ఆ దేవుణ్ణి ఆలయంలో ప్రతిష్ఠించుకోకుండా అది ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికో తావు ఇవ్వాలని ఇష్టపడుతున్నావు. అందుకనే ప్రభు ఎదురు చూశాడు. ఆయన్ని విసిగించడం ప్రారంభించారు. అలాంటప్పుడు మాత్రమే అపవాది ఆయన అనుమతితోనే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశిస్తుందని పాత నిబంధనలో గ్రహించాలి, నూతన నిబంధనలో కూడా గ్రహించాలి. ఇక్కడ మనం గమనించగలిగితే, సౌలు జీవితంలో ప్రవేశించిన ఈ అపవాది వెరిపించడం ప్రారంభించినప్పుడు సౌలు విశ్రాంతి లేని స్థితిలోకి దిగజారిపోయాడు. తను ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. కారణం ఏంటి? తన ప్రాణాత్మ దేహములు అపవాది ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. అపవాది ఎలాగ చెప్తే అలాగా ఆ దేహము
ప్రయత్నించడానికి సిద్ధపడుతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో అందులో చెలరేగుతున్న అపవాసమైన శక్తిని ఎదుర్కొనేదానికి దైవజనుడైన దావీదు ఒక్కడే పనికొచ్చాడు. ఎందుకు పనికొచ్చినాడు? దావీదు యెషయి కుమారుడని కాదు, కానీ అక్కడ ఎవరి కుమారుడుగా పనిచేస్తున్నాడు? దేవుని కుమారుడుగా పనిచేస్తున్నాడు. దేవుని శక్తి చేత నింపబడిన దావీదు ద్వారా అపవాది స్వాధీనపరచబడి. కాబట్టి ఈరోజు కూడా ప్రియులారా, మన జీవిత యాత్రలో మనం గమనించగలిగితే దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో తావు ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించడం, అర్థం కాకపోతే 10 సార్లు చదవడం. కారణం ఏమనగా దీని ద్వారా నేను జీవిస్తున్నాను. మనం ఒక ఉద్యోగాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా, ఒక జీవనోపాధి వృత్తిని జాగ్రత్తగా చూసుకుంటాం, ఆహారం జాగ్రత్తగా చూసుకుంటాం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, ఇంకేదైనా ఆస్తి ఏదైనా ఉంటే జాగ్రత్తగా చూసుకుంటాం. అన్నిటికీ మూలమైన దేవుని కృపలోంచి నేను తొలగిపోకూడదని ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం అనగా అందులో ఉన్న విలువను మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకనగా ప్రభు ద్వారా నేను ఈ సమస్తం నేను పొందినాను. ప్రభు ఇచ్చిన ఈ సమస్తం చుట్టూ ఆయన కాపుదల అనేది లేకపోతే అపవాది ఇవన్నీ కూడా సులభంగా కబళించేస్తుందనే ఒక జ్ఞానం అనేది మనిషికి లేకుండా పోతుంది. ఎందుకు లేకుండా పోతున్నది? ఇవన్నీ కూడా నా మూలంగా కలిగినాయి, నేను వీటిని కలగ చేసుకుని నా చుట్టూ పెట్టుకున్నాను అని తనకు తానుగా అతిశయించే స్థితి. అందుకనే ఈ అతిశయించే స్థితి ఏ రీతిగా తొలగించబడుతుంది చూడండి. యాకోబు పత్రిక ఒకసారి మనం చూస్తాం. యాకోబు పత్రిక పక్కన ఉంటుంది. యాకోబు పత్రిక ఇక్కడ మనం గమనించగలిగితే మొదటి అధ్యాయాన్ని మనం తీసుకున్నాం. 19వ వచనం నుంచి మనం గమనించగలిగితే, ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎదురుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరిపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతి. అందుచేత సమస్తమైన కల్మషమును, వెర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరించడం అంటే ఎందుకు ఇది ఇట్లా రాశారు? ఇలా రాసి ఉండకూడదు కదా. నీతిమంతుడు మాత్రమే ఎందుకు ఆశీర్వించబడుతున్నాడు? నేను నీతిమంతుడు కాకపోయినా సరే నాకేం లోపం లేదు కదా అని మానవుడు ప్రశ్నించడానికి, విమర్శించడానికి ఇక్కడ అవకాశం లేదు. ఏమని చెప్తున్నాడు? సాత్వికంతో అంగీకరించండి. ఇంకా ఏదైనా విస్తపరచాలి, బోధించాలంటే నేను మీకు చెప్తాను. అందుకని చాలాసార్లు ఈ వాక్యం అనేది విశ్వాసంతో కూడింది. విశ్వాసంతో ఈ వాక్యాన్ని అంగీకరించాలి, కానీ అడ్డతోటంగా ఈ వాక్యాన్ని గురించి ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. అందుకని ప్రభు ఏమని చెప్తాడు? కలిపి చెరిపెడి వారి వలె ఉండొద్దు అని చెప్తాడు. ఇంకా ఏంటి? దేవుని ఉగ్రతనికి గురి కాకుండా అనేక మంది అయిన మీరు బోధకులుగా ఉండొద్దు. ఎందుకు? తప్పు బోధ చేసే బదులు గప్చుపురు కూర్చోవడం మంచిది అని చెప్పి ప్రభు వాక్యంలో స్పష్టంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంత తరచుగా చదివితే అంతగా అర్థం చేసుకోగలం. ఎంత తరచుగా చదివి అర్థం చేసుకునే కొద్ది ఆ దేవుని యొక్క మహిమగల సింహాసనానికి దగ్గరగా జీవించగలం. ఎంత దగ్గరగా జీవించే కొద్ది దేవుని కృపను బట్టి మనం ప్రతి పాప వ్యవస్థలోంచి విడుదల పొందడం. కాబట్టి పాప వ్యవస్థలోంచి విడుదల పొందడం అనేది దేవుని యొక్క కృప, నీ వల్ల కార్యం కాదు. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఏదైతే మన జీవితంలో పాప వ్యవస్థ పనిచేస్తుందో ఆ పాప వ్యవస్థను బట్టి దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందకుండా అడ్డుపరుస్తున్నది ఆ పాప వ్యవస్థ. మనమైతే పాప వ్యవస్థను తీసుకురాగలం, దాన్ని పెంపొందింపు చేయగలం, కానీ తొలగింపు చేయగల గొప్ప శక్తి కేవలం దేవునికి మాత్రమే. అందుకనే ప్రతిరోజు కూడా మన జీవనయాత్రలో మనం ఏమో ఒప్పుకోవాలి? ప్రభా, సాత్వికముతో మీ వాక్యాన్ని నేను అంగీకరించాలి, అలాంటి మనసు నాకు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఎప్పుడు వాక్యం లోపల నాటబడుతుంది? దుష్టత్వం బయటికి పోతుంది. దుష్టత్వం ఎప్పుడు బయటికి పోతుంది? నువ్వు అనుమతిస్తేనే ప్రభా, నాలో ఇది ఈ దుష్టత్వం ఉంది, అందుకని నీ వాక్యం నాలో పనిచేయటం లేదు, నీ వాక్యం అనేకసార్లు చదివినా గుర్తుండటం లేదు, ఇదిగో ఈ దుష్టత్వంలో వచ్చి నేను బయటపడలేకపోతున్నాను, ఈ దుష్టత్వంలో వచ్చి నాకు విడుదల. ఆ దుష్టత్వం తలంపులు కావచ్చు, మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, చూపులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఇది దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటున్నావు. మనుషుల దగ్గర ఒప్పుకుంటే ఎందుకు ఏమంటారు? పనికిరాని వాడివిరా, లోకంలో బతకడానికే నువ్వు పనికిరావు.
కాబట్టి విర్రవీయుచున్న దుష్టత్వము, దేవుని కంటే అధికంగా నిన్ను హెచ్చించుకునే ఈ దుష్టత్వము దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు దాన్ని తొలగింపు చేస్తాడు. ఎలా తొలగింపు చేస్తాడంట? దానికి బదులుగా అది తొలగింపు చేయబడిందంటే అర్థం ఏమిటి? వాక్యం దాని బదులుగా నాటపడదు. వాక్యం దాని బదులుగా దుష్టత్వాన్ని ఏ రీతిగా గత కాలంలో ప్రేమించావో అది తొలగించబడిందంటే ఈరోజు నువ్వు వాక్యాన్ని అదే రీతిలో ప్రేమించినప్పుడు ఏమవుతుందంట? అక్కడ మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అపేక్షించుడి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి విశ్వాసము క్రియ అనేది అక్కడ మనం స్పష్టంగా బోధించబడుతుంది. కాబట్టి వాక్యాన్ని విశ్వసిస్తున్న మనం క్రియల్లో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు ప్రభు మన గురించి సంతోషించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి అనేక సార్లు మన యొక్క అపరాధం బట్టి, పాపం బట్టి గతకాలంలో దేవుని చేతిలో విడిపోయిన పరిస్థితి. కానీ దేవుడు ఈ సమయంలో మనల్ని యజమానుడు వాడుకునేదానికి యోగ్యత కలిగిన, అర్హత కలిగిన పాత్రగా మనల్ని సిద్ధపరిచినప్పుడు, ఆయనకు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన విసిగించినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళా పనికి రాకుండా ఆ పాత్ర ఒకవేళ కింద పడిపోతే గట్టి అయిపోయిన మట్టి మళ్ళీ ఒకసారి పాత్ర చేయడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అలాగా ఆ చేతిలో నుంచి విడిపోయిన పాత్ర అనగా పగలగొట్టబడిన పాత్ర, పగిలిపోయిన పాత్ర అయిపోతుంది. ఈ రోజుల్లో మనం గమనించగలిగితే అకాల మరణాలు దేనికి సంభవిస్తున్నాయి? ఇక మందు లేని రోగాలు ఎందుకు వస్తున్నాయి? అనేక మంది ఏదో కారణం మూలంగా ఏదేదో సాధించాలని ప్రయత్నించి అకాలంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనేక మంది ప్రభు అనుగ్రహిస్తున్న సమాధానం అనుభవించలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వీటన్నిటికి కారణం ఏమనగా విర్రవీగుచున్న దుష్టత్వం. అందుకనే విర్రవీగుచున్న దుష్టత్వం ఎంతకాలం ఉంటే ఈ 19వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ప్రభు ఏమని చెప్తున్నాడు? వాళ్ళు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారం చేస్తున్నారు, కాబట్టి దుష్టత్వం ఎవరి జీవితంలో పనిచేస్తుంటే వాళ్ళు వాక్యాన్ని విసర్జించేవారుగా ఉంటారన్న విషయాన్ని ఇట్లా మనం గమనిస్తూ ముందుకు వెళ్దాం. అందుకని రెండవదిగా మనం గమనించగలిగితే చూడండి, రెండవదిగా ఏం చేస్తాడంటే ప్రభు 7వ వచనం నుంచి మనం గమనించగలిగితే, నేను ఏం చేయబోతున్నాను అంటే వాళ్ళని అవమానపరచబోతున్నాను, వాళ్ళని సిగ్గుపరచబోతున్నాను. నేను ఎవరి ముందు వాళ్ళని కనపరచాలని ఇష్టపడ్డానో వాళ్ళందరి ముందు నేను అవమానపరచబోతున్నాను. ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, తమ ప్రాణమును తీయ వెతుకువాని చేత వారిని పూల చేసి ఆకాశ పక్షులకి భూజంతులకు ఆహారముగా వారి కన్యబలులు ఇచ్చి ఈ స్థలంలోనే ఆలోచనను వ్యర్థం చేస్తున్నాను. వాళ్ళ శత్రువులు అంటే ఆ దోవన పోత ఈ శ్రమలన్నీ వీళ్ళకి ఎందుకు వచ్చినాయని చెప్పి అవహేళన చేసేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి అపవాది ద్వారా మనం అవహేళన చేయబడతాము. రెండవదిగా మనం గమనించాలి, ఎట్లా అవహేళన చేయబడతాం? అపవాది వచ్చి అలాగా అవహేళన చేస్తుంది. ఈరోజు అపవాది చేత నింపబడి అపవాది శిరస్వత్వం కింద పనిచేసేవాళ్ళు అనేక మంది మన జీవితాలను గమనిస్తుంది. చూడండి, అబ్రహాం జీవితంలో మనం గమనించగలిగితే, అబ్రహాం శారా చనిపోయిన సమయంలో అబ్రహాం న్యాయబద్ధంగా దేవుని చిత్తానుసారంగా ఏది కూడా ఎవరిని ఆశించకూడదని చెప్పి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బద్ధుడై ఏ స్థలమైనా సరే నేను ఖరీదు కొంటానని చెప్పి అన్నప్పుడు అబ్రహాం జీవితాన్ని ఎదురుగా ఉన్న అన్ని జనాంగమైన ఆ యొక్క ఫిలిస్తీన్లు ఎంతగానో పరిశీలించకపోతే, నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు, నువ్వు మాకు మీ దగ్గర మేము డబ్బులు తీసుకోవడమా, మీకు ఏ స్థలం కావాలంటే ఆ స్థలం మేము ఊరికే ఇస్తాము, తద్వారా మేము మీకు ఏదో ఒక రకంగా ఇచ్చిన వాళ్ళం అవుతాము, అనగా మీ రిమెంబరెన్స్ అనగా మీ జ్ఞాపకంలో మేము ఉంటే చాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడటం ప్రారంభం. అంటే అర్థం ఏంటనగా మనం గ్రహించాల్సింది ఏంటనగా అన్య జనాంగము దేవుని నమ్మిన ప్రజలను ఎంతగానో గమనిస్తున్నారు. ఎందుకు గమనిస్తున్నారు? వాళ్ళ అభివృద్ధిని చూసి ఆనందించడం లేదు, వాళ్ళు ఎప్పుడు పడిపోతారని గమనిస్తున్నారు, ఎప్పుడు అవహేళన చేద్దామని గమనిస్తున్నారు, ఎప్పుడు అవమానపరుస్తామని గమనిస్తున్నారు. అందుకనే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా ఈ వాక్యంలో నుంచి ప్రభు మనతో పాటు ఉన్నంత వరకు అది ఎప్పుడు కూడా నీటి యోరలు నాటబడిన, గత కాలంలో మనం ఇర్మియా గ్రంథంలో చూసాం,
దానికి వెట్టగలగదు. ఆ సంవత్సరంలో వర్షం లేకపోయినా అది కాపు మానదు. ఎప్పుడు కూడా దాని ఆకు రాలని పరిస్థితి అని చెప్పి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు మనం గమనించగలిగితే చూడండి, మోషే ఒక్కడు ఎదురుగా 6 లక్షల మంది ఇశ్రాయేలీలు. ఈ 6 లక్షల మంది ఇశ్రాయేలీలని అనేక రీతిలుగా మోషేని విసిగించారు, మోషేని దూషించారు, అనేకసార్లు రాళ్ళు రోవడానికి ప్రయత్నించారు, మోషేని చంపడానికి సైతం ప్రయత్నించారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, ఆ ఒక్కడైనా మోషే ఎలా కాపాడబడ్డాడు, వీళ్ళ మధ్య ఎలా కాపాడబడ్డాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎదుర్కొన్న ప్రతి ఉపద్రవంలో కూడా మోషేకి ఏమాత్రం కూడా దేవుడు సహాయం చేయకపోతే, నువ్వు ఎట్లాంటి నాయకుడివి, నీ నాయకత్వం మాకు అక్కర్లేదు అనే మాటలు వచ్చేసాడు. కానీ ఆ నాయకత్వంలో వాళ్ళు మేలు పొందుతూ కూడా అపవాది అనేక రీతిలుగా వాళ్ళని ప్రేరేపిస్తూ మోషేకి విరోధంగా మాట్లాడడం మనం చూస్తూ వచ్చాం. కానీ మోషే నాయకత్వాన్ని తీసేయగలిగినారా? తీసేయలేదు. మోషే మాట్లాడిన మాటలను బట్టి, ద్రోహులారన్న మాటలను బట్టి ప్రభు ఏమని చెప్పాడు, ఇశ్రాయేలీల మధ్య నా యొక్క పరిశుద్ధాత్మను నువ్వు సన్మానించలేదు. ఒకవేళ నువ్వు సన్మానించి ఉంటే ఆ సమయంలో కూడా చివరి వరకు వాగ్దాన దేశంలోకి నడిపించబడి ఉండేవాడు. నువ్వు సన్మానించలేదు. అందుకనే ప్రియులరా, రెండవదిగా మనం గ్రహించాల్సింది ఏంటనగా, మన ఎదురుగా ఉన్న అనేక మంది అన్య జనాంగం అనేక రీతిలుగా విసిగించడానికి రెడీ అవుతారు, శోధించడానికి రెడీ అవుతారు, అనేక రీతిలుగా మన యొక్క స్థితి తగ్గిపోవాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కానీ మనం ఏం చేయాలా? ప్రతి సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని మనం సన్మానించాలి. అనగా దేవుని ఎడల మన విశ్వాసము ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతము అది రోజు రోజు వృద్ధి చెందాలి. వృద్ధి చెందినప్పుడు మోషే ఏ రీతిగా ఒక విజయవంతమైన నాయకత్వం వహించినాడు, ఆ రీతిగా విజయవంతమైన విశ్వాస జీవితంలో మనం కొనసాగలమన్న విషయాన్ని రెండవదిగా మనం గ్రహిస్తాం. ఇందులో వచ్చి మూడవదిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటనగా, ఇటువంటి 10వ వచనంలో మనం చూస్తాం. తన చెప్పిన తర్వాత పూజను పగలగొట్టి ఇలాగ చెప్పవాలి, ఇలాగ సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయని అసఖ్యమైన ముమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లుగా ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబోతున్నాను. చాలండి, పగలగొట్టబోతున్నాను. మూడవదిగా హెచ్చరిక. మొట్టమొదటి హెచ్చరిక, ఈ ప్రజలు నన్ను విడిచి ఉన్నారు. రెండవ హెచ్చరిక, విడిచినారు కాబట్టి అపవాది చేత నింపబడిన ప్రజల ముందు వీళ్ళని హేళనకు నేను గురి చేయబోతున్నాను. ఈ హేళనకు గురి చేసినా సరే తిరిగి నన్ను అంగీకరించడం లేదు కాబట్టి ఈ జనాన్ని నేను కొట్టివేయబోతున్నాను అని చెప్పి చెప్తున్నట్టుగా మనం ఏ రీతిగా కొట్టేశాడు ఆ ప్రజల్ని. 400 సంవత్సరాలు మలాకి తర్వాత ఆయన వాక్యాన్ని వారికి వినిపించలేదు. ఆయన వాక్యాన్ని వినిపించలేదు. అందుకనే బాప్తిస్మా యోహాను యావత్ మంది యూదా జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ఏమన్నారు? దేవుని ప్రజలారా ఇశ్రాయేలీలు అన్నాడా? ఏమన్నాడు? సర్ప సంతానమా, ద్రోహులారా అనడానికే మోషే మీద అంత కోపపడిన ప్రభు సర్ప సంతానం అంటే ఎందుకు గమనున్నాడు? సార్ ఆలోచిస్తాం, ఎందుకు గమనున్నాడు? అది ఆమోదమైన మాట. ప్రభు దానికి కన్సెంట్ ఇచ్చినాడు. లేకపోతే మోషేకి ఇచ్చిన తీర్పు తప్పనిసరిగా బాప్తిస్మా యోహానుకు కూడా ఇచ్చుండేవాడు. అందుకనే ఈ విషయాలను మనం కానీ దగ్గర పెట్టుకొని కానీ చూస్తే వాళ్ళు సర్ప సంతానముగా జీవించడానికి దేవుని ద్వారా వాళ్ళు తొలగించబడ్డారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన క్రీస్తు ప్రభుగా దేవుని యొక్క ప్రేమను మరొకసారి తన ప్రజల ముందు కనపరచడానికి ఇశ్రాయేలీలో నశించిపోతున్న గొర్రెల యొద్దకు నేను పంపబడి ఉన్నానని చెప్పి ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు పలికిస్తాడు. అంతేకాకుండా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, వాళ్ళ అన్ని పరిస్థితుల్లో వాళ్ళకి చాలిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన ద్వారా చేయిస్తాడు. కానీ ఆయన శ్రమ మరణ పునరుద్ధానం ద్వారా దేవుని యొక్క లేఖన సత్యాల్లో దాచి ఉన్న గొప్ప మర్మం ఏమిటనగా, ఆయన శ్రమ మరణ పునరుద్ధానం మూలంగా అన్య జనాంగాలకు కూడా ఈరోజు దేవుని ప్రజలుగా ఎంపిక చేయబడ్డారు అనే మర్మం బయటికి రాబడుతుంది. కాబట్టి ఆయన చిందించిన ఈ ప్రశస్తమైన రక్తము, ఆ రక్త ప్రోక్షణ ప్రభావాన్ని బట్టి ఈ యొక్క తప్పిపోతున్న హృదయాన్ని, లేకపోతే విరోధంగా ప్రవర్తిస్తున్న హృదయాన్ని, లేకపోతే దేవుని యొక్క చేతిలోంచి
పగలగొట్టబడే స్థితిలోకి దిగజారిపోయిన మానవ జీవితం తిరిగి ఏమైంది? దేవుని యొక్క కృపను బట్టి సమకూర్చబడి ఇలాంటి స్థితిలో ఉన్న మానవ జీవితం తిరిగి సమకూర్చబడి, ఇప్పుడు సమకూర్చబడిన తర్వాత కూడా నువ్వు విరోధంగా ప్రవర్తిస్తే మరి మనం శిక్షార్హులమా కాదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ యొక్క అధ్యాయం చివరి మనం సమకూర్చబడ్డాం దేవుని యొక్క కృపను బట్టి. గతకాలంలో ఈ స్థితి మనకు లేదు. ఆ రోజు వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండింది, ఈరోజు కూడా మనకు వాక్యం ఉంది. కానీ ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు వాక్యంలోంచి మనం గమనించగలిగితే వాళ్ళు ధర్మశాస్త్రంలో నుంచి నేను ఉపదేశం పొందినాను అని చెప్పి ఇక్కడ చూడండి వాక్యం నుంచి మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అని అతిశయిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని మెచ్చుకుంటున్నాడు, కానీ ఉపదేశాన్ని హృదయంలో పెట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ చూడండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, నేను యూదుడని పేరు పెట్టుకుని నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అతిశయిస్తున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలవాడవై నేను గుడ్డివారికి చూపువాడను, చీకట్లో ఉన్నవాడికి వెలుగును, ఉదయాలకు శిక్షకును, బాలులకు ఉపాధ్యాయుడైన నీ అంతటి నీవే ధైర్యం బోధించుకున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే. ఇది ఇశ్రాయేలీలో ఉన్న లోపం. ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా ఇతరులు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినారని చెప్పడానికి వాళ్ళ జీవితకాలం అంతా గడిపేశారు. ఇతరులు నేరారోపణ, వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంది, వీడు ఆదివారం పని చేస్తున్నాడు, శనివారం పని చేస్తున్నాడు, ఇది చెప్పడానికే సరిపోతుంది. కానీ అనగా ఏంటి? శరీర సంబంధమైన క్రియల ద్వారా దేవుని ప్రీతిపరచడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడ్డారే. కానీ ఇక్కడ వాక్యం నుంచి మనం గమనించి ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశంలో వాళ్ళు ఏమాత్రం మనసు పెట్టలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపి పొందలేకుండా పోయింది. కాబట్టి మన జీవితంలో ఇదే ధర్మశాస్త్రం ద్వారా ప్రభు మనకు ఉపదేశిస్తున్నాడు. ఈ వాక్యం నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి గమనించగలిగితే చూడండి 3వ అధ్యాయం 21వ వచనం, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దీనికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు, అది యేసుక్రీస్తు విశ్వాసం మూలమున్నది, నమ్మువారికి కలుగు దేవుని నీతి అయినది. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించగలిగితే 24వ వచనం చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత యేసునందుల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు ఉపదేశం పొందారు. ఈరోజు ధర్మశాస్త్రం ఇదే ధర్మశాస్త్రం, ఆ రోజు అదే ఉండింది, ఈరోజు ఇదే, మార్పు ఏం లేదు. కానీ ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి, మన హృదయానికి ఇచ్చిన స్వాతంత్రతను బట్టి మనం ఏమి నమ్ముతున్నాం? ఈ వాక్యము దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది. ఈ వాక్యము గమనీయులు గారు వివరించిన, ఇంకొక దైవ సేవకుడు వివరించిన, దేవుడు నా కొరకు సేవకులు నిలబెట్టుకొని వివరింపజేస్తున్నాడు. ఈరోజు నాకు ఇచ్చిన ఈ వాక్యము నాకు దేవుడు ప్రత్యేకించిన ఉపదేశము అనే భావము ప్రభు నూతనంగా నీలో పుట్టిస్తున్నాడు. ఈ భావం పుట్టించడం మూలంగా ఈ వాక్యంలోంచి ప్రభు ఈరోజు నాకు ఉపదేశం ఇచ్చాడు అన్న ఒక అనుభవము ప్రభు నీకు ఇస్తాడు. అందుకనే ఈ వాక్యంలో నుంచి ఇంకా ఆయన మాట్లాడాలనే ఆశ నీలో పెంపొందింపజేస్తున్నాడు. అది ఆయనతో నీకు కలుగుతున్న అన్యోన్యమైన సహవాసం. ఎప్పుడైతే ఈ అన్యోన్యమైన సహవాసంలోకి మనం వెళ్తామో అప్పుడు ప్రతి పాపంలో నుంచి విడుదల. కారణం ఏంటి? ఈ వాక్యాన్ని ఇశ్రాయేలీలు ఆ రోజు కూడా ధర్మశాస్త్రం వివరిస్తున్నారు, బోధిస్తూ వస్తున్నారు. కానీ వివరించే వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లు చూసేవాళ్ళే, కానీ వివరించే ఆ సబ్స్టెన్స్ లేకపోతే ఆ ధర్మశాస్త్ర సారాంశాన్ని ఎవడు వినేవాడు కాదు, విన్న హృదయంలో భద్రపరుచుకునేవాడు కాదు. కానీ ఈరోజు బోధించే వాళ్ళల్లో లోటుపాట్లు లేవా? అయినా లోటుపాట్లు ఉన్నాయి. కానీ నీలో ఉన్న ప్రభు బోధించే వాళ్ళలో ఉన్న లోటుపాట్లు చూడమని చెప్పడం లేదు. ఏదైతే నీ మేలు కొరకు ఆ వాక్యంలోంచి నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడో ఆ సమయంలో ఆయన బూరగా ఉపయోగించుకొని, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మోషే ఆ బండతో మాట్లాడమన్నప్పుడు ఏం చేశాడు? రెండోసారి కొట్టాడు.
ఇప్పుడు దేవుని యొక్క కోపం మోషే మీద ప్రజ్వలించుంటే ఆ సమయంలో మోషే అయిపోయి ఉన్నారు. కానీ ఆ సమయంలో మోషేని తీసేసి ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు నాయకుడు వహిస్తాడు? అందుకని ఇశ్రాయేలు ప్రజలకి నాయకత్వం స్థిరపడేంత వరకు మోషేని నడిపించాడు. ఆ రీతిగా అనేక సార్లు అనుకుంటాం కదా, బోధించే వాళ్ళలో లోపం లేదా? కానీ మనం ఏం గ్రహించాలి? బోధించే వాళ్ళలో లోపం ఉంటే ప్రభువు చూసుకుంటాడు. బోధించేవాడు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితం లోపం ఉంటే ఆయన చూసుకుంటాడు. కానీ ఈరోజు ఆయన ద్వారా చెప్పబడిన మాటలు నా కొరకు, అది ఎప్పుడు ఆ జ్ఞానం లేక మనం నడిపిస్తామంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు విరవీతున్న దుష్టత్వం మనలో నుంచి తొలగిపోయింది. నాకంటే బోధించేవాళ్ళు దేవుడు జ్ఞానాన్ని నింపి నాకు ఇస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని అనేకసార్లు మనం కూర్చుంటే ఏమంటారా, ఆ నిలబడుకున్న నాకంటే ఏం తెలుసు, వాడికి ఏమి చెప్పగలడన్న ఉద్దేశంతో మనం కూర్చున్నప్పుడు దేవుడు మనతో ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? అపవాది కలెక్ట్ చేసుకునే దానికి మనమే అవకాశం ఇస్తాం. అందుకనే ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తున్నది ఇక్కడ మనం గమనించగలరు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత యేసుక్రీస్తునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని ఏమి నమ్ముతున్నాం? ప్రభు నాలో ఉన్నాడు, ఆయన వాక్యమైన దేవుడిగా సజీవుడిగా నాలో ఉన్నాడు. ఈరోజు ఆ సేవకం ద్వారా ఈ వాక్యం నుంచి నాతో మాట్లాడుతున్నాను. సో ఆ వాక్యం ఉన్న సబ్స్టెన్స్ ద్వారా నన్ను సరిచేయాలని ఈ విషయాన్ని నా గమనంలోకి తెస్తాను. కాబట్టి దీన్ని నేను సాత్వికంతో అంగీకరించాలి. ప్రభా, ఈ యొక్క దర్శనం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ యొక్క సాత్వికంతో ఆ యొక్క వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు ఆయన కృపను బట్టి ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. ఆయన దృష్టిలో నీతిమంతులుగా మనం కొనసాగలం. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా కొనసాగలుగుతామో ఆ ఉపదేశ క్రమం ఎక్కడికి తీసుకెళ్తుందంట? ఈ వాక్యం నుంచి మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎందుకనగా వ్యక్తిగత జీవితం బోధించేవాడికి ఎలా ఉన్నా సరే గమనించాల్సింది బోధించేది ఈ వాక్యం. ఇప్పుడు 17వ వచనం చూస్తే, మీరు పాపమునకు దాసులై ఉంటుంది. 6వ అధ్యాయం 17వ వచనం, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుంచి విమోచించబడి, అది హృదయపూర్వకంగా లోబడండి ఉపదేశాన్ని. అట్లని చెప్పి బైబిలే చెప్తుంది. అట్లని చెప్పి ఎవడు ఏ ఉపదేశం చెప్పినా లోబడమేనా? లోబడకూడదు. వాళ్ళు నిజమైన అపోస్తుల్లా కాదా? అపోస్తులు కాకపోతే అక్కడే లేచి నిలబడి నువ్వు చెప్పింది తప్పు. ఇది వాక్యం మనకు బోధిస్తుంది. తలను ఊపడం అని కాదు. ఈ వాక్యంలో అక్కడ మనం గమనించగలిగితే గత కాలంలో మన పితరులు ఏం చేశారు? అపోస్తులు చెప్తున్న మాటలు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినాయా లేదా? డిజర్నింగ్ పవర్ అంటారు. వివేచన శక్తి కలిగి ఉండాలి. వివేచన శక్తి కలిగి ఉండాలంటే నీకు కూడా వాక్యం తెలిసి ఉండాలి. ఎవడో బోధిస్తే వినడం కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని ప్రభు నీకు వివరించడానికి ఇష్టపడుతున్నప్పుడు అక్కడ మనం గమనించగలిగితే చూడండి, మీరు పాపమునకు దాసులై ఉంటుంది. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇష్టమైతే ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని బోధించేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి ఒకవేళ మీటింగ్కి వెళ్ళొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, నువ్వు ప్రార్థన చేసుకుని వెళితే ఆ నిలబడే సేవకుడు ద్వారా దేవుడు నీతో స్పష్టమైన రీతిలో మాట్లాడేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ ఉపదేశ క్రమానికి నువ్వు లోబడడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు తన ఉపదేశాన్ని నీకు ఇవ్వడానికి కూడా ఇష్టపడాలి. కానీ లోబడడానికి ఇష్టపడనప్పుడు నువ్వు గంటలు వాక్యాన్ని చదివినా సరే ప్రభుతో కలిసి చదవం. కాబట్టి 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ప్రభు చేతిలో నుంచి కింద పడిపోయిన మట్టి పాత్ర అలా అయిపోతుంది మన జీవితం. ప్రభు చేతిలో నుంచి కింద పడిపోయిన తర్వాత మట్టి పాత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూసాం, సౌలు మట్టి పాత్ర యజమాని ద్వారా వాడుకోబడిన పాత్రగా ఆయన సిద్ధపరిచినాడు. అవిధేయత మూలంగా కింద పడ్డాడు. తిరిగి చక్కబడ్డా? చక్కబడలేదు. ఆయనతో పాటు ఆయన ముగ్గురు కొడుకులు వెళ్ళిపోయారు. సింహాసనం వెళ్ళిపోయింది, రాజ్యం వెళ్ళిపోయింది, సామ్రాజ్యం వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయినాయి. ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారు? అది ప్రభు యొక్క తీర్పు. దాని గురించి మనం మాట్లాడనక్కర్లేదు. అలాగే మనం గమనించగలిగితే సంసోను జీవితంలో సంసోను న్యాయాధిపతులు గ్రంథం 16వ అధ్యాయంలో ఒకసారి ప్రార్థన చేస్తాడు చివరన, ప్రభా నా కళ్ళ విషయం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటి? ఆ కళ్ళు ఏంటి?
నా మనోనేత్రాలకి నేను గుడ్డితనం తెచ్చుకున్నాను. నా మనోనేత్రాలను ఒక్కసారి వెలిగింపు చేయించాలి, ఒక్కసారి వెలిగింపు చేయాలి. కాబట్టి ఆయన జీవితకాలంలో యుద్ధాల ద్వారా ఫిలిస్తీన్ మీద అంత నష్టం ఎప్పుడు కూడా చేయలేదంట, చివరి చేసినంత నష్టం. కాబట్టి అంత బలం పొందాడు. ఈరోజు కూడా మన మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనాన్ని తొలగింపు చేయమని మనం ప్రార్థించినప్పుడు ప్రభుతో ఏ రీతిగా కలిసి వాక్యాన్ని ధ్యానించాలన్న విషయాన్ని ప్రభు మనకు బోధించేవాడుగా ఉంటాడు. అప్పుడు ఆ యొక్క ఉపదేశం మీద మనం మనసు ఉంచి దాన్ని అంగీకరించినప్పుడు ప్రతి పాపం నుంచి విడుదల. ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందుతామో ఆయన దృష్టిలో మనం నీతిమంతులు. ఎప్పుడైతే నీతిమంతులుగా ఎంచబడతామో నీతిమంతుడు మాత్రమే ఆశీర్వదించబడతాడు. వాక్యం అలాగనే బోధిస్తూ 5వ కీర్తన 12వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించదు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కాబట్టి దేవుని యొక్క దయ అక్కడ ఉంటుంది. మూడోది ఏముంటుంది? ఉల్లాసమైన హృదయం ఉంటుంది, ఉల్లసించే హృదయం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాల్లో అంత గొప్ప భాగ్యం ఉంటుందన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవనయాత్రలో బహు జాగ్రత్తమైన రీతిలో ఈ వాక్యానికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉంటుంది. కానీ దేవుని యొక్క దీర్ఘశాంతానికి విసుగు కల్పించినప్పుడు ఒకవేళ గతకాలంలో అక్కడ మనం చూసాం, మన పితరులు అనేక మంది యజమాని చేతిలోంచి కింద పడిపోయిన పగిలిపోయిన పాత్రలతో సమానం అయిపోయారు. అలాగే మనం గమనించగలిగితే నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం, యూదా ఇస్కరియోతు పడిపోయిన పాత్ర అయిపోయాడు. అలాగే మనం చూస్తాం కదా, దేమ అనే వ్యక్తి కూడా ఆ రీతిగానే లోకంలో కలిసిపోయినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆయా రీతిలుగా మనం గమనించగలిగితే అనేక రీతులుగా దేవుని యొక్క మహాకృప మానవాళిని కమ్ముకుంటూ దేవుని యొక్క ప్రేమ చేత ఏ ఒక్కడూ నశించుకోకూడదని ప్రభు యొక్క ప్రేమ ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న సమయంలో ప్రభువుకు విరోధకరంగా అనునిత్యం ప్రవర్తిస్తున్న వారి పట్ల దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా కొనసాగబడుతూ ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని చూడండి, చివరిగా మనం గమనిస్తే పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు చాలామంది ఏమంటారంట, అంతం గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు కదా. ఎప్పుడు వస్తుంది అంతము? ఇంకా రాదు కదా అంతమని కొంతమంది అయితే, అంతం వచ్చేస్తుందని కొంతమంది. ఇక్కడ మనం చూస్తాం చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి గమనిస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు వాళ్ళని నిశ్చయించక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడ దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగవలే వచ్చినట్లు వచ్చును. కాబట్టి ప్రభు దినం దొంగవలే వచ్చును. మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభు దినం దొంగవలే వచ్చును. ఆయన దీర్ఘశాంతంతో మనల్ని భరిస్తున్నాడు. కానీ మనం లోబడినలో హృదయంతో ఉన్నప్పుడు ఆ పాత్ర ఎప్పుడు కింద పడిపోతుందో తెలియదు. పడిపోయి పగిలిపోయిన తర్వాత అయ్యో కుయ్యో అన్న తర్వాత ఉపయోగం లేదు. చాలామంది చాలాసార్లు అంటే చూసిన వాళ్ళు చెప్తారు, ఏదో ఒక స్థితిలో చనిపోవాలని ప్రయత్నించి ఆయా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చివరి ప్రాణంతో ఉన్నప్పుడు నన్ను బ్రతికించండి నేను చాలాసార్లు ప్రాధేయపడే పరిస్థితులు చాలామంది గమనిస్తారు. కారణం ఏంటి? ఎవరికి కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇష్టం లేదు, చనిపోవడం అనేది అసలు ఇష్టం లేదు. బ్రతకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అపవాది చేత ప్రేరేపించబడి దేవుని యొక్క దీర్ఘశాంతం నుంచి వారు దూరపరచబడ్డారు. కాబట్టి అపవాది ద్వారా ప్రేరేపించబడి ఆ స్థితిలోకి వాళ్ళు దిగజారినారు. దేవుని చేతిలో నుంచి పగలగొట్టబడగా కింద పడవేసిపడిన పాత్రగా వాళ్ళు సిద్ధపరచబడ్డారు. కారణం ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరినూ నశించక అందరూ మారు మనసు పొందవాలని ఆయన కోరుతుంటే అనేక మంది ఏం చేస్తారు? దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తారు. ఈ తృణీకారం అనేది మన జీవితంలో నా విరవేగుతున్న దుష్టత. నాకు నేనే ఇంటెలిజెంట్, నేను ఏమైనా చేయగలను. కానీ ఒకటి మాత్రం నిజం, అపోస్తలుడైన పౌలు ఎవరు? ఒక మాట చెప్పాలంటే ఎవరు? అక్కడ గమనీయుల పాదముల యొద్ద సకల విద్యను అభ్యసించిన వాడు ఏం చెప్తున్నాడు? నన్ను బలపరచు అని అంటే నేను సమస్య.
కాబట్టి ప్రభు యొక్క ఆ యొక్క ఆత్మచేత నింపబడి పునరుద్ధాన శక్తితో మనం నింపబడినప్పుడు ప్రభు చిత్తానుసారంగా ప్రభు ఏర్పాటు చొప్పున ఆయన కార్యాభివృద్ధి ఎందు మనం విజయవంతంగా ముందుకు కొనసాగలం. అంతేగాని ఆయన దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించినప్పుడు, ఒకవేళ ప్రభు మన జీవితంలో దీర్ఘశాంతం సంపూర్తి అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? యజమాని చేతిలోంచి పడవేయబడిన మట్టి పాత్రలాగా జీవితం సిద్ధపరచబడుతుంది అన్న విషయాన్ని, అలాంటి స్థితిలోకి ఎవరూ ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కారణం ఏంటి? దేవుని యొక్క దీర్ఘశాంతం ప్రతి ఒక్కరి క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నాం. ఏ ఒక్కరు నశించుకోవడం ప్రభుకి ఇష్టం లేదు. కారణమేమంగా తన యొక్క ప్రశస్తమైన రక్తం లేకపోతే ఆ సిలువ కార్యం ఎవరి జీవితంలో కూడా వ్యర్థం కాకూడదని దేవుని యొక్క ఉద్దేశం స్పష్టంగా బైబిల్లో నుంచి మనం బోధిస్తుండగా, ఆ విరవీతున్న దుష్టత్వాన్ని మన జీవితం నుంచి తొలగించబడాలని ప్రభు యొక్క సాయం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుని తన వాక్యాన్ని మనం వినికిడిలో దీవించగాక ప్రార్థన చేసుకుని, ప్రేమ మా తండ్రి, మీ పాదాలకు స్థితి వందన చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమను బట్టి మీరు ఇస్తున్న ఈ ప్రశస్తమైన లేఖన సత్యాలు బట్టి మేము స్థితించుకుంటున్నాం. లేఖన సత్యాలు మరింతగా మాకు వివరింపు చేయండి, బోధించండి. ఆయన మా హృదయంలో భద్రపరుచుకుని దానికి సహాయం చేయండి. ఆ ప్రకారం జీవించడానికి మా హృదయాన్ని సిద్ధపరచుకొని వేడుకొచ్చున్నాం. ఈ లోకంలో ఏదైతే అబద్ధమో, ఏదైతే మోసమో, ఏదైతే ప్రభా మీకు విరోధమైందో, ఏదైతే మీకు ప్రీతికరం కాదో, ఏదైతే వాక్యానికి విరోధమైందో, అది అనేక సార్లు ప్రభా మా యొక్క ఆయన వ్యక్తిగత జీవితాలను ఆకర్షించేదిగా ఉంటుంటుంది. అంతేగాని ఆత్మీయంగా బలహీనపరిచేదానికి అపవాది అనేక రీతిలుగా తన తంత్రములు విసురుతూ ఉండగా, మా తండ్రి వాక్య వెలుగులో ఏది ఘనమైందో, ఏది నీచమైందో, ఏది మీ దృష్టిలో ఆమోదయోగ్యమైందో ప్రభా అది వివేచిస్తూ ప్రభా ఆ రీతిగా నాయన మీకు ప్రీతికరంగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. మా తండ్రి, మీరు వెలుగై ఉన్నారు నాయన, మేము కూడా వెలుగులో ఉండాలని మీ ఉద్దేశం ఎందుకు వందనాలు. అది ఆశ్చర్యకరమైన వెలుగని మా తండ్రి, ఆ వెలుగులో మేము సంచరిస్తున్న సమయంలో ప్రభా నాయన ఎక్కడ కూడా చీకటి సంబంధమైన శక్తులు ప్రభావం మా మీద ఉండదని వాక్యాన్ని సెలవిస్తూ ఉండగా ప్రభు మా తండ్రి, మీ ప్రియులుగా మీ కార్యాభివృద్ధి ఎందుకు మీ చిత్తానుసారంగా నాయన మేము కొనసాగలను కృప దయచేయండి. నాయన ఏ ఉద్దేశంతో మమ్మల్ని లోకంలోకి తీసుకొచ్చారు ఆ మీ ఉద్దేశాన్ని నెరవేర్చే మీ ప్రియులుగా మాత్రమే కొనసాగలను కృప దయచేసి మహిమ పొందమని, మేము పాలకించమని, పరిచయం దీవించమని, మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా చేరి మేము స్థితించమని ఎంతో మీ కృపలో ప్రేమను భద్రపరచమని మీ పిక్మాడు మా ప్రభుని శ్రేష్టమైన స్తోత్రం చెల్లించి వేడుకొచ్చిన తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లల వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శుభనామంలో శుభవందనాలు తెలుపుతున్నాం. ప్రైజ్ లార్డ్.